నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 30వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ముందుగా రెడ్డి విభక్తి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రేపు విశ్వావసు నామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి విధియా తిథి. రేవతి నక్షత్రం సాయంత్రం 4:35 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. ఐంద్రం యోగం సాయంత్రం 5:54 వరకు, తదుపరి వైధృతి యోగం. భవకరణం మధ్యాహ్నం 12:49 వరకు, బాలవకరణం రాత్రి 10:59 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో సాయంత్రం 4:35 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:01 నుండి 7:25 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:28 నుండి 3:52 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం ఉదయం 6:38 చంద్రాస్తమయం సాయంత్రం 7:32 అభిజిత్ ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుండి సాయంత్రం 5:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:57 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:53 వరకు. రేపటి నుండి దక్షిణ భారతదేశంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్రమాస శుక్లపక్షం ప్రారంభమవుతుంది. వసంత ఋతువు రేపటి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి రేపటి నుండి దేవి వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు ప్రారంభమవుతాయి. కలశ స్థాపన ముహూర్తం సూర్యోదయం నుండి ఉదయం 7:02 వరకు ఉంటుంది. కలశ స్థాపనకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుండి 12:45 వరకు. తెలుగు పంచాంగముల ప్రకారం రేపటి నుండి శక సంవత్సరం 1947 చాంద్రమాన విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఉగాదిగా, మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల వారు గుడి పడవగా పండుగ జరుపుకుంటారు. రేపు శ్వేత వరాహ కల్పాది. ప్రతి కల్పాది రోజున పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. రేపు ఇష్టి. వైష్ణవులు ఇవాళ అన్వాధానం రోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఆదివారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు సాయంత్రం 4:35 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మాస శూన్య నక్షత్రం రేపు సాయంత్రం 4:35 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 1:45 వరకు ఉంటుంది. చైత్ర మాసంలో వచ్చే అశ్విని, రోహిణి నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ నక్షత్రాల సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కేతు పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 6:01 నుండి ఉదయం 11:38 వరకు ఉంటుంది. కేతు గ్రహం ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు రేవతి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్కణ దోషం రేపు సాయంత్రం 5:54 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 1:45 వరకు ఉంటుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవి ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ, చంద్రుడు అశ్విని నక్షత్రంలోనూ సంచరిస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.